నమస్తే అండి అందరికి. నా పేరు శ్రీవాణి. నేను ఇక్కడ కార్డియాలజిస్ట్ యుఎస్ లో, నార్త్ కెరోలినాలో. సో మా మెయిన్ ముఖ్యాంశం ఏంటంటే ఈ గ్రామీణ డాక్టర్ అన్నది జస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎస్ఎంసి 89 ఫౌండేషన్ అని మా క్లాస్మేట్స్ అందరూ కలిసి ఒకరోజు కూర్చుని ఏం చేయగలం అని అనుకుని చిన్న ఐడియాతో వచ్చిందండి. సో దాన్ని వెంకట్ గారి హెల్ప్ వల్ల ఇంతవరకు తీసుకురాగలిగాం. నాకు ప్రతి నిమిషం మీకు నేను థ్యాంక్స్ చెప్తాను వెంకట్ గారు అండ్ వాసు గారు గాట్ యు కనెక్టెడ్ విత్ మీ. సో గ్రామీణ డాక్టర్ మెయిన్ పర్పస్ ఏంటంటేనండి, సిటీస్ లో పెద్ద పెద్ద బాంబే, హైదరాబాద్, మెడ్రాస్ లో ఎక్కడ పడితే అక్కడ డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. కానీ బాగా పల్లెటూరులో నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, పేషెంట్స్ కి చక్కగా ట్రీట్ చేయాలని తపన చాలా మందికి ఉంటుంది. కానీ రిసోర్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అదే మాకున్న కొంచెం నాలెడ్జ్ తో మేము మిమ్మల్ని నాలెడ్జ్ ఎలా షేర్ చేసుకోవాలి అన్నది ఇది ఒక తపన అన్నమాట. సో థ్యాంక్స్ టు జూమ్ మీరు అగైన్ వెంకట్ గారు అన్నట్టు సండే ఈవినింగ్ 6 o'clock మీ బిజీ షెడ్యూల్లో మీరు అందరూ పెట్టుకుని ఏం చెప్తున్నామో వినడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో అగైన్ గ్రామీణ డాక్టర్ ఏంటంటే ఇట్స్ ఏ చారిటీ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ. ఎవరికైనా సరే పేషెంట్స్ కాల్ చేసినా మాకు వీలైనంతలో మేము ట్రీట్ చేయగలుగుతాం. లేదంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో దారి కనెక్షన్స్ చూపించగలుగుతాం. దానికంటే ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామీణ డాక్టర్కి డైరెక్ట్ గా పేషెంట్స్ మేము ట్రీట్ చేయలేము. కానీ పేషెంట్స్ మీరు పేషెంట్స్ దగ్గరే ఉన్నారు. మీరందరూ వాళ్ళతో రోజు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళని ట్రీట్ చేస్తా ఉన్నారు. సో మీకు మేమేమన్నా హెల్ప్ ఇవ్వగలిగితే వీఆర్ ఆల్వేస్ దేర్. మీకు మా హాట్ లైన్ కాల్ చేసినా, ఏపీఎన్ఆర్టీ హాట్ లైన్ కాల్ చేసినా, మా వెబ్సైట్ లో మెసేజ్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఏమన్నా కావాలంటే డాక్టర్ గారు మాకు ఒక పేషెంట్ కి ఇలా ఉన్నాడండి, నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అంటే మేము తప్పక హెల్ప్ చేస్తాం. మా గ్రూప్ లో కనీసం ఒక 30 మంది డాక్టర్స్ వరకు ఉన్నారండి. అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు. చిన్న పిల్లలు, ఓబిజివైఎన్, ఎండోక్రినాలజీ, అదే డయాబెటీస్, ఇవన్నీ అన్ని వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. మీకు ఏ విధంగా అవసరం కావాలన్నా కానీ మీరు మమ్మల్ని రీచ్ అవ్వగలిగితే ఎంత చేతనైతే అంత సహాయం చేయాలనే ఉద్దేశం అన్నమాట. సో ఇది ఎవరికి ఏ సహాయం ఆశించి కాదు, ఇది కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ అన్నమాట. బట్ ఐ విల్ గో అహెడ్ నా స్పీకర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. భారతి is going to talk on our first talk about pediatrician. She's a pediatrician అండి, చిన్నపిల్లల డాక్టర్. All right. Thank you, Srivani. నేను pediatrician ని. నా మెయిన్ ప్రాక్టీస్ నేను చిన్నపిల్లల్ని 0 to 18 సంవత్సరాల వరకు నేను మేనేజ్ చేస్తాను. చిన్నపిల్లల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ మనం ఎప్పుడు అనుకుంటాం, మీరు చాలా కేసులు ఇప్పుడే చూసుంటారు. ఏ సిమ్టమ్ అయినా ప్రస్తుతానికి మనము ఈ పాండమిక్ లో ఉన్నాం కాబట్టి అది ఏ సిమ్టమ్ లో అన్నా రావచ్చు. ఒక జ్వరము, జలుబు, దగ్గు ఇవే కాదు, ఏదైనా అవ్వచ్చు. హెడేక్ అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు, వాంతులు అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు, కడుపులో నొప్పి అవ్వచ్చు, ర్యాష్ లాగా రావచ్చు. ఎనీ సిమ్టమ్ మీరు ఒక్కసారి మనం ఈ పాండమిక్ లో ఉన్నప్పుడు ఏ పిల్లోడైనా బాలేదు, ఒంట్లో బాలేదు అనుకుంటే మీరు ఫస్ట్ థింక్ చేయాల్సింది కోవిడే. ఎందుకంటే మనం పాండమిక్ లో ఉన్నాం కాబట్టి. మరి అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు ఏమవుతారు అంటే ఏసిమ్టమాటిక్, అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా, ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా వాళ్ళకి కోవిడ్ ఉండొచ్చు. అప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా అందరూ ఈ మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది కొంచెం సీరియస్ టైప్ అన్నమాట. వాళ్ళకి జ్వరం ఉండి, బాడీలో ర్యాష్ ఉండి, కొంచెం కళ్ళ కలగలాగుండి, నోట్లో కానీ ఎక్కడైనా కొంచెం పుండ్లాగా వచ్చి, పెదాలు ఎర్రగా అనిపించి, కళ్ళు ఎర్రగా అనిపించి, అట్లా అనిపించినప్పుడు కొంచెం మీరు ఈ మల్టీ సిస్టమ్ కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అంటే అది ఒక 100 మందిని తీసుకుంటే 100 మంది కోవిడ్ వచ్చింది అనుకోండి పిల్లలకి, అందులో 1 నుంచి 3% వరకు ఇది రావచ్చు అనమాట. ఇది కొంచెం సీరియస్. ఎవరన్నా ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి, ఇది మల్టీ సిస్టమా
డాక్టర్ కావాలా అని ఆలోచించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మైల్డ్ కేసెస్ ని ఎలా మేనేజ్ చేస్తాం? నేను చెప్పాను కదా, అంతా ఇంట్లోనే. మైల్డ్ కేసెస్ కి మనం ఏమీ చేయనవసరం లేదు. అలాగే ఒక్కసారి పోనీ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులకి బాగా వరీగా అనిపించితే ఒకసారి డాక్టర్ చూపించుకోవచ్చు. అంటే మీ పిహెచ్‌డి డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఏఎన్ఎం ఎక్స్‌పీరియన్స్ బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా చూడొచ్చనమాట. మెయిన్ పిల్లల్లో ఏంటంటే పరుగులు పెడతారు కదా! జ్వరం వస్తది. అప్పుడు ఏమవుతదంటే చాలా స్వెట్టింగ్ తోటి వాళ్ళు తొందరగా డీహైడ్రేషన్‌కెళ్ళే పరిస్థితి ఏర్పడతది. సో, అందుకని ఏం చేయాలంటే మనం రెగ్యులర్‌గా వాళ్ళని చూసుకుంటూ తల్లిదండ్రులకి చెప్పాలనమాట. కొంచెం వాటర్ ఇవ్వండి రెగ్యులర్‌గా. ఎనీ వాటర్ అంటే వార్మ్ వాటర్ అని మీ గైడ్‌లైన్స్‌లో చెప్తున్నారు. వార్మ్ వాటరే అవసరం లేదు. ఎనీ వాటర్ ఏదైనా ఇవ్వచ్చు. ఇంట్లో ఉన్న ఏ వాటర్ అయినా ఇవ్వచ్చు. చల్లారబెట్టుకున్న నీళ్ళు ఇవ్వచ్చు. అది చిన్న బేబీస్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలన్నమాట. అప్ టు 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లలకి పాలు తాగే పిల్లలు మదర్ కంటిన్యూ చేయొచ్చు. యాంటీబయాటిక్స్ అవసరం లేదండి. ఎవ్వరికీ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అది వెళ్ళిపోయింది. మీ ఇండియన్ గైడ్‌లైన్స్ నుంచి కూడా యాంటీబయాటిక్స్ తీసేశారు. మైల్డ్ కేసెస్‌కి మనం ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వనవసరం లేదు. ఇప్పుడు కోవిడ్ ఎలాగంటే ఇంతకుముందు మనకి ఫ్లూ ఎలా వచ్చేది? జలుబు, దగ్గు అలాగే. అంటే కొంచెం సీరియస్ అయినప్పుడు మనం ఇవన్నీ చేయాలి. బట్ మైల్డ్ కేసెస్‌కి యాంటీబయాటిక్ అవసరం లేదు. తర్వాత జ్వరం. జ్వరం వస్తే ఏం చేయాలి? జ్వరం వచ్చినప్పుడు పిల్లలు ఏమవుతారు? చాలా టైర్డ్‌గా అయిపోతారు. పడుకుంటారు. వాళ్ళకి ఓపిక ఉండదు. ఆడే ఓపిక ఉండదు. అన్నం తినాలనిపించదు. అది అది ఓకే. అది ఓకే. ఎందుకంటే వాళ్ళకి జ్వరం వచ్చింది కాబట్టి. సో, ఆ జ్వరానికి మందులివ్వాలి మనం. అంటే మీరు పారాసిటమాల్ గాని, క్రోసిన్ గాని మీ దగ్గర ప్లీజ్ టాబ్లెట్స్ ఇవ్వద్దు. సిరప్. అంటే 12 ఇయర్స్ అండ్ అబోవ్ అనుకోండి. వాళ్ళు మింగగలిగే శక్తి ఉంటే టాబ్లెట్స్ ఇవ్వచ్చు. బట్ చిన్న పిల్లలకి మాత్రం కంపల్సరీ సిరప్ ఇవ్వండి. సో, సిరప్ ఇవ్వండి. అలాగే బ్లడ్ టెస్ట్‌లు, సీటీ స్కాన్‌లు, చెస్ట్ ఎక్స్‌రేలు అవసరం లేదు పిల్లలకి. తర్వాత జనరల్ కేర్ ఏంటి? ఓకే. మీ ఇంట్లో ఒక 5 ఏళ్ల బాబుకి కోవిడ్ వచ్చింది. ఆర్ ఒక అడల్ట్‌కి కోవిడ్ వచ్చింది. పిల్లలున్నారు. సో, యూజువల్‌గా మనం టచింగ్ కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. అలాగే బయటికెళ్ళి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్, హ్యాండ్ జెల్ అవన్నీ చెప్తారు. సింపుల్‌గా లైఫ్ బాయ్ సోపు వాటర్ పెట్టుకొని కూడా కడుక్కున్నా వైరస్ ఎళ్తది. హైఫై జెల్సే అవసరం లేదు. దానికోసం వెళ్ళిపోయి కొనుక్కు తెచ్చేసుకుని జెల్లే అవసరం లేదు. జస్ట్ లైఫ్ బాయ్ సోప్‌తో చేతులు కడుక్కున్నా చాలు. అది క్లీన్ చేస్తది. అలాగే ఆహ్, హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే ఇంట్లోనే వండుకుని మీరు వండుకునే అన్నం, పప్పు, నెయ్యి, చికెను ఇవి చాలు. మనకేమి ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవేం అవసరం లేదు. అలాగే మాక్సిమం ఫ్రెష్ ఫ్రూట్స్. మీ ఇంట్లో జామ చెట్టు ఉంటే జామకాయలు తిన్నా చాలు. అందులో చాలా విటమిన్ సి ఉంటది. దానికోసం ఎళ్లి యాపిల్సే కొనుక్కురానవసరం లేదు. యాపిల్స్ కన్నా జామకాయ 100 టైమ్స్ మంచిది. సో, అలాగంటే నేచురల్‌గా మన ఇంటి పక్కన ఏమున్నాయి? మన దగ్గరలో ఏమున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? అలా చూసుకుంటే చాలు. అలాగే సోర్ థ్రోట్ ఉన్నప్పుడు గాని, లేపోతే కొంచెం దగ్గుగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు కాదు. పెద్ద పిల్లలంటే 8, 9 ఏళ్లోళ్ళు వాళ్ళు గార్గ్లింగ్ చేయగలిగితే కొంచెం వార్మ్ వాటర్ తోటి గార్గ్లింగ్ చేయొచ్చు. అది హెల్ప్ చేస్తది. క్లీన్‌గా డ్రైగా ఉండాలి టవల్స్. ఇప్పుడు మనం మ్యూకోర్ గురించి చాలా వరీ అవుతున్నాం కదా! మ్యూకోర్ ఏంటంటే దానికి వెట్ వెట్ అంటే ఆహ్, తడిగా ఉన్న ప్లేసెస్ అంటే దానికిష్టం. ఇప్పుడు మీరు టవల్ వాడేసి పడేసారనుకోండి, ఫంగస్ వస్తది దాని మీద. అలా కాకుండా మీకు బోలెడంత సన్‌లైట్ ఉంది ఇండియాలో. బయట ఆరేసుకోండి. చక్కగా రోజు బట్టలు ఉతుక్కొని బయట ఆరేసుకుంటే చక్కగా డ్రై అయిపోయి ఉంటాయి. ఆ డ్రై టవల్స్ గాని, బెడ్ షీట్స్ కూడా దుప్పట్లు కూడా ఆహ్, ఆహ్, క్లీన్ చేసుకొని సన్‌లైట్‌లో ఆరేసుకొని చక్కగా 2 రోజులకొకసారి మార్చుకొని అలా చేసుకోవాలి. ఓహ్! ఇవి నేను చెప్పాను కదా! ఇప్పుడు చిన్న పిల్లలేంటంటే 3 మంత్స్ వరకు పిల్లలకి హార్ట్ రేట్ ఒకలా ఉంటది. అలాగే 12 ఏళ్ల పిల్లాడికి హార్ట్ రేట్ వేరేగా ఉంటది. సో, మీకు ఈ షీట్ మేము గ్రామీణ వెబ్‌సైట్‌లో పెడతాము. అలాగే ఏపీఎన్ఆర్‌టీఎస్ వెబ్‌సైట్‌లో కూడా పెడతాము. సో, తర్వాత నా కొలీగ్ శ్రీదేవి టీచ్ చేస్తదిప్పుడు. తర్వాత మీకు క్వెషన్ ఆన్సర్స్ సెషన్ ఉంది కదా!
నేను మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. Thank you so much, Bharati. Thank you a lot. Thank you for the information. Unfortunately, time leka question and answers matku chat lo cheddamandi. Next speaker is our Sridevi. Sridevi also like one of my very best friend, again my classmate. Thank you, Sridevi. I know నాకు నీకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని పెట్టుకుని వచ్చినందుకు. Go ahead. ఎక్కువ టైం తీసుకోను. We only have about 10 minutes. Go ahead. Yeah, thank you, Sriwani. Thank you for అన్ని మంచి మాటలు చెప్పావు. అంత ఏం కాదు. ఐఎమ్ ఏ నార్మల్ పీడియాట్రిషియన్. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి, అవన్నీ డాక్టర్ భారతి గారు చెప్పారు కదా ఇప్పుడు. సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనం కొద్దిగా పిల్లలకి రెగ్యులర్ గా మనం వ్యాక్సిన్స్ అని వేస్తూ ఉంటాం అనమాట. లైక్ పోలియో రాకుండా, డిపిటి రాకుండా, ధనుర్వాతం ఇంజెక్షన్స్, పొంగ్ ఇంజెక్షన్స్, ఇవన్నీ రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ కోవిడ్ లో పాండమిక్ లో లాక్డౌన్స్ వేయటం మూలంగా ఏమైందంటే వ్యాక్సినేషన్స్ అన్ని కూడా సరిగ్గా జరగలేదు, కొన్ని అన్ని వాయిదా పడినాయి. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్, ట్రాన్స్పోర్ట్ ఎఫెక్ట్ అవటం మూలంగా వ్యాక్సిన్ సరిగ్గా రాలేదు. కొన్ని వ్యాక్సిన్ సెంటర్స్ అయితే రెడ్ జోన్స్ లో అట్లయితే క్లోజ్ చేశారు. అండ్ దెన్ ఆశా వర్కర్స్ అందరూ కోవిడ్ వేవ్, సెకండ్ వేవ్ లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. కోవిడ్ కేసెస్ అన్ని వాళ్ళే మానిటర్ చేశారు విలేజెస్ లో అన్ని చోట్లను. అండ్ పేరెంట్స్ కూడా చాలా భయం వేస్తుంది కదా, బయటికి వెళ్తే అమ్మో వ్యాక్సిన్ కోసం వెళ్తే కోవిడ్ వస్తుందేమో అని అట్లాగా భయం అవుతుంది కదా. సో శ్రీవాణి, కెన్ యూ హియర్ మై వాయిస్? Yeah, we can. Yeah. సో ఆ భయం మూలంగా కూడా వ్యాక్సినేషన్స్ అని పోస్ట్ పోన్ చేశారు. అండ్ కోవిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి రాలేకపోవటం మూలంగా రెగ్యులర్ గా తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ తీసుకోలేకపోయాం అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ శ్రీవాణి. సో ఇప్పుడు దాకా ఏంటంటే మనం పోలియో డ్రాప్స్ వేసి పోలియో ఆల్మోస్ట్ మన కంట్రీలో ఎరాడికేట్ చేసేసాం. లాస్ట్ 2 years నుంచి మనకి కేసెసే లేవు, కానీ మన పక్కన కంట్రీస్ లో ఇంకా పోలియో కేసెస్ ఉన్నాయి. సో వ్యాక్సిన్ వేయటం మూలంగా ఈ పోలియో, మీజిల్స్ అంటే పొంగు ఇలాంటి డిసీజెస్ అన్ని మనం చాలా కంట్రోల్లో ఉంచగలిగాం అనమాట. సో ఇవి వ్యాక్సిన్ సరిగ్గా తీసుకోకపోతే ఇవి మళ్ళా ప్రబలే అవకాశం ఉంటుంది. అసలే కోవిడ్ తో భయం ఉంటే ఇంకా ఇవి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనమాట. అందుకని మీ వ్యాక్సినేషన్స్ అవన్నీ ఏవైతే పోస్ట్ పోన్ చేసారో అవన్నీ కూడా వెంటనే గేరప్ చేయాలి. అంటే మీ రీజియన్స్ లో ఎవరైనా పోస్ట్ పోన్ అయినాయా, వీళ్ళ వ్యాక్సినేషన్స్ మిస్ అయ్యారా, పోలియో డ్రాప్స్ ఇవన్నీ ఏమైనా మిస్ అయ్యారా అనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ అవన్నీ వేయించేయాలన్నమాట. సో అందుకోసం ఏంటంటే అందరూ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయాలంటే వ్యాక్సిన్ క్యాంప్స్ కండక్ట్ చేసి వేరే డిసీజెస్ తో పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా, ఎందుకంటే అవి ప్రివెంటబుల్, అట్లీస్ట్ ఆ డిసీజెస్ నుంచైనా మనం అన్ని కాపాడుకోవాలన్నమాట. సో నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో వ్యాక్సిన్స్ ఇప్పుడు ఎట్లా ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 step ముందుకెళ్ళి ఆల్ చిల్డ్రన్ 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్న తల్లులందరికీ కూడా వ్యాక్సిన్ వేయించారు. అండ్ ఆల్మోస్ట్ అది అబోవ్ 90% కవర్ చేసేసారు అనమాట. సో ఒకవేళ థర్డ్ వేవ్ లో పిల్లలకు వస్తే వాళ్ళని అంటే వాళ్ళు బేబీస్ ని చూసుకోవాలి కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి వేసేసారు అనమాట. దట్ ఈస్ వెరీ గ్రేట్ స్టెప్. సో ఇప్పుడు రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఏంటి, ఇప్పుడు మదర్ కి కోవిడ్ వచ్చింది, బేబీ డెలివరీ అయ్యారు. సో ఈ బేబీకి BCG, పోలియో డ్రాప్స్, హెపటైటిస్ B వ్యాక్సిన్ పుట్టగానే వేస్తాం కదా, వేయచ్చా వేయకూడదా అంటే మదర్ కి కోవిడ్ వచ్చినా సరే లేదా కోవిడ్ అనుమాన లక్షణాలు ఉన్నప్పుడు పుట్టిన బేబీకి సింటమ్స్ ఏమీ లేకపోతే ఆ బేబీకి మనం రెగ్యులర్ గా వ్యాక్సిన్ వేసేయచ్చు. ఒకవేళ బేబీకి అడ్మిట్ చేసాం అనుకోండి, బేబీకి ఏదైనా ఆయాసం లాగా వచ్చి బేబీని అడ్మిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ జలుబు, ఆ దగ్గు, ఆ జ్వరము, ఏదైనా ఆయాసము అలా న్యూ బోర్న్ బేబీస్ ఒకవేళ సింటమ్స్ ఉంటే సింటమ్స్ తగ్గిపోయి డిశ్చార్జ్ చేసేటప్పుడు వ్యాక్సిన్స్ అన్ని కూడా వేయించుకోవాలి.
సో పోస్ట్పోన్మెంట్ ఏమీ అక్కర్లేదు. అంటే మామూలుగా జలుబు దగ్గు ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు మనం వ్యాక్సిన్ వేయం, తగ్గిపోయిన వెంటనే వ్యాక్సిన్ వేస్తాం. అలాగే కోవిడ్ కూడా వస్తే వచ్చిందని టీకాలు ఆపేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో జ్వరము, జలుబు, దగ్గు, కోవిడ్ జలుబు, దగ్గు తగ్గిపోయిన వెంటనే కూడా మనం రెగ్యులర్ వ్యాక్సిన్ వేయించేసుకోవచ్చు. సెకండ్, ఒకవేళ న్యూ బోర్న్ బేబీస్ కి సివియారిటీ ఎక్కువ వచ్చి మోడరేట్ డిసీజ్ లోకి కానీ లేదంటే మోర్ సివియర్ డిసీజ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి, లేకపోతే MIS-E అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ చేయించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ స్టీరాయిడ్స్ వెరీ షార్ట్ టైం, అంటే 5 నుంచి 10 రోజుల వరకే ఇచ్చారనుకోండి స్టీరాయిడ్స్, వాళ్ళకు కూడా మనం వ్యాక్సిన్ ఏమి పోస్ట్ పోన్ చేయనవసరం లేదు. సో బిలో 10 days ట్రీట్మెంట్ అయితే కనుక వాళ్ళకి మందులు ఆపేసిన తర్వాత వాళ్ళకి ఏవైతే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ వేయాలో అవి వేసేయచ్చు అన్నమాట. ఒకవేళ మదర్ కి డెలివరీకి ముందు 14 days ముందు ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే డెలివరీ అయిన 2 రోజులు మదర్ కి ఇన్ఫెక్షన్ వచ్చి ఆవిడికి టొసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా సరే న్యూ బోర్న్ బేబీకి మనం వ్యాక్సిన్స్ ఏమి ఆపనవసరం లేదు. ఓకే, అమ్మకి ఇంజెక్షన్స్ చేశారు కాబట్టి ఈ బేబీకి మనం వ్యాక్సిన్ వేయకూడదు అనేది ఏమి లేదు. ఆ బేబీకి కూడా రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ పంపించాలి. అండ్ ఒకవేళ న్యూ బోర్న్ బేబీకి బాగా సివియర్ డిసీజ్ ఉండి, ఒకవేళ చైల్డ్ కి బాగా సివియర్ డిసీజ్ ఉండి టొసిలిజుమాబ్ ఇంజెక్షన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి మటుకు OPV బదులు IPV ఇవ్వాల్సి ఉంటుంది. OPVని అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అవి లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ కాబట్టి దాన్ని కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ రోటా వైరస్ వ్యాక్సిన్ మటుకు ఒక 2-3 weeks పోస్ట్ పోన్ చేయాలి అన్నమాట, బికాస్ ఇవన్నీ లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ కాబట్టి. ఓకేనా, ఒకవేళ బేబీకి సివియర్ డిసీజ్ వచ్చి మందులు ఇచ్చిస్తేనే OPV ఆపేయాలి, IPV ఇవ్వాలి. సో ఇప్పుడు చిల్డ్రన్ కి కోవిడ్ టీకా అంటే ఇప్పుడు మిగిలిన డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, బట్ వాట్ అబౌట్ కోవిడ్ వ్యాక్సిన్? పెద్దవాళ్ళందరికీ వేసేస్తున్నారు కోవిడ్, సో వాళ్ళందరూ ప్రొటెక్ట్ అవుతున్నారు. చిన్న పిల్లలు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారు, వాళ్ళు రిస్కీ పాపులేషన్ అయిపోతారు అనేది భయం బాగా ఉంది కదా. సో పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్ వేయించచ్చా లేదా? సో ఈవెన్ చాలా కంట్రీస్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో లైక్ కెనడాలో, యూకేలో స్టార్ట్ చేశారు వ్యాక్సిన్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మన కంట్రీలో కూడా ట్రయల్స్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించట్లేదు అండ్ దే ఆర్ వెరీ ప్రామిసింగ్ అన్నమాట. సో ఆ టీకాలు పిల్లలకు కూడా మన కంట్రీలో కూడా, మన దేశంలో కూడా అబౌట్ 12 years కి కొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ ఐటమ్ స్టార్ట్ చేసే అవకాశం చాలా తొందరలోనే ఉందన్నమాట. సో ప్లీజ్, కోవిడ్ వ్యాక్సిన్ వస్తే కనుక, కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దయచేసి ఎవరు భయపడకండి. ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయ్యి, ట్రయల్స్ అన్ని అయ్యి, ఇది సేఫే అన్నాకే పిల్లలకి వేయటం జరుగుతుంది. సో రూమర్స్ నమ్మద్దు, వ్యాక్సిన్ తీసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎక్కువ మంది ఉన్నారు పాపులేషన్, సో అంతంత వ్యాక్సిన్స్ మనకి దొరకకపోవచ్చు కదా అందరికి. సో ప్రయారిటీ వైజ్ అన్నమాట, ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉన్న బేబీస్ కానీ, కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే సమ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ లాంటివి, ఏమైనా ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్ కి ముందుగా వ్యాక్సిన్ వేసేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో అలాంటి కేసెస్ ని ఐడెంటిఫై చేసి ముందుగా నోటిఫై చేసేసినట్టయితే వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ వేసేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ శ్రీవాణి. సో ఎలా అవాయిడ్ చేయాలి, థర్డ్ వేవ్ ని ఎలా అవాయిడ్ చేయాలి, మన పిల్లలందరూ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? సో పెద్దవాళ్ళందరూ ముందల టీకాలు వేయించుకోవాలి, ఎందుకంటే బయటికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చేస్తాం కదా పెద్దవాళ్ళందరం కూడా, మనందరం బయటికి వెళ్తాం బికాస్ మనం బయటికి వెళ్ళకపోతే ఎర్నింగ్ ఉండదు. సో మనందరం బయటికి వెళ్ళాలి. సో మనందరం ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం వ్యాధిని మన పిల్లలకి ఇంటికి తీసుకురాకుండా ఉంటాం, మన పిల్లలు సఫర్ అవ్వకుండా ఉంటారు అనమాట. సో ఫస్ట్ పెద్దలందరూ ప్లీజ్ టీకాలు వేయించుకోండి. అండ్ మాస్క్ అనేది 5 సంవత్సరాల లోపల పిల్లలు వేసుకోకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే వాళ్ళు మాస్క్ మీద చేతులు పెట్టడం, లేకపోతే ఆ మాస్క్ ని అటు ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అలా చేస్తే అది డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని 5 సంవత్సరాల లోపల పిల్లలకి మాస్క్ కంపల్సరీ కాదు. అండ్ అబౌవ్ 5 years
ఉన్న వాళ్ళు కంపల్సరీగా మాస్క్ వేయటం నేర్పించాలి. మాస్క్ ఎట్లా వేసుకోవాలో కూడా నేర్పించాలి. వాళ్ళకి చెవి దగ్గరే హ్యాండిల్ చేయటం నేర్పించాలి. ముందల మాస్క్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ని మనం పట్టుకోకూడదు. అండ్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి. సింపుల్ సోప్ అండ్ వాటర్, మీ దగ్గర ఏ సోప్ ఉంటే అది, లైఫ్ బాయ్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఓకే, సో చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం నేర్చుకోవాలి. అండ్ క్లీన్ టవల్ తో తుడుచుకోవాలి. అయితే ఏ టవల్ తో పడితే ఆ టవల్ తో మళ్ళీ మనం తుడుచుకోకూడదు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరికి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఒక్కటే కాదు, థర్డ్ వేవ్ నుంచి రాకుండా ఉండాలి అని అంటే SMS, మనం మాటిమాటికి ఎస్ఎంఎస్ అంటుంటాం కదా, మెసేజెస్ పెడుతూ ఉంటాం కదా ఎస్ఎంఎస్ అని. ఆ ఎస్ఎంఎస్ అనే దాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఒకటి సోషల్ డిస్టెన్స్ అంటే పెద్ద డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు మనిషికి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సెకండ్, మాస్క్ ప్రాపర్ గా వేసుకోండి. అది గడ్డానికో ముక్కుకి నోరు చిన్న కవర్ చేయాలి. అది కవర్ చేయకుండా ఇంకెక్కడో ఉంటే మాస్క్ అసలు ప్రొటెక్షన్ ఉండదు. సో ప్లీజ్ మాస్క్ ప్రాపర్ గా వేసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే శానిటైజేషన్. బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే శుభ్రంగా హ్యాండ్ వాషింగ్, ఫేస్ వాషింగ్ చేసుకొని మిగిలిన పనుల్లోకి వెళ్ళటం, లేదా బయట ఎక్కువ పని చేసి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసే లోపలికి రావడం, ఇలాంటి అలవాట్లన్నీ పెట్టుకుంటే ఈ ఎస్ఎంఎస్ ద్వారా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ అన్ని వేవ్స్ ని మనం ఆపేయచ్చు. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరందరూ హ్యాపీగా థర్డ్ వేవ్ రాకుండా, పిల్లలు ఎఫెక్ట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి. థ్యాంక్ యూ అగైన్. అది ఎంత సింపుల్ గా క్లియర్ గా చెప్పావు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ కొండా మోహన్ రెడ్డి గారని, వాసు గారు నాకు కనిపించట్లేదండి. ఆయన ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఆయన జాయిన్ అయ్యారు మనకి మీటింగ్ లో. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఇదండి. గ్రామీణ డాక్టర్ అనేది నాకు విన్న తర్వాత వాసు అన్న దగ్గర నుంచి చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపించింది. గాడ్ బ్లెస్ యూ ఆల్, కంగ్రాచులేషన్స్ అండి. ఏమిటంటే మేము ఇప్పుడు 6 months to 12 years వాళ్ళ కిడ్స్ కు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాము. మోడర్నా క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ సెకండ్ డోస్ కూడా ఇచ్చేసాము. సో యాంటీబాడీ రెస్పాన్స్ చూస్తున్నాము. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ కు సో వీ వాంట్ టు సబ్మిట్ టు ది FDA. బట్ అగైన్ అది పక్కన పెడితే నేను కూడా మన ఇప్పుడు స్పీకర్స్ మాదిరే నేను కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో గ్రాడ్యుయేట్ చేసి పీడియాట్రిక్స్ బోర్డ్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత యుఎస్కి వచ్చాను. యుఎస్లో కూడా బోర్డ్ సర్టిఫికేషన్ చేసి తర్వాత ఆమె వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ, డయాబెటీస్ అండ్ మెటాబలిజం. మెయిన్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఆల్సో సమ్ క్లినికల్ ఆస్పెక్ట్స్ కూడా చూస్తూ ఉంటాము, సమ్ క్లినికల్ ట్రయల్స్ చేస్తాము. సో నేను చెప్పేది ఏంటంటే మన ఇండియన్ దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ వేవ్ అని చాలా భయపడుతున్నారు అని చేస్తాం. ఇప్పుడు ఇంతవరకు మనము స్కూల్స్లోకి పిల్లలు పంపలేదు, లాక్డౌన్లు అన్నాము. ఫస్ట్ టైం స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు. సో చిన్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చేది ఏమంటే మా పేరెంట్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, వర్షం వస్తే లోపలికి వెళ్ళాలి, వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అని. సో అందుకని ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు లోపలికి పిలుచుకొని వచ్చేవాడు. తర్వాత ఒకసారి నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను వర్షంలో తడిచినాను, బాగా సిక్ అయ్యాను. సో ఇంతవరకు కొందరు ఏంటంటే ఫిజిషియన్స్ అక్రాస్ ద వరల్డ్ పిల్లలకు రాదు, పిల్లలకి హ్యాస్ సమ్ స్పెషల్ ఇమ్యూనిటీ అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు మనం పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కాబట్టి మనకు ఈ సిమ్టమ్స్ కనిపించలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ స్కూల్కి వెళ్ళేది. సో ఏ విధంగా ఉంటుంది అనేది వీ నీడ్ టు నోటీస్. అట్ ది సేమ్ టైమ్ వీ నీడ్ టు గివ్ గుడ్ ప్రికాషన్స్ టు ది టీచర్స్ ఆల్సో, బికాస్ పేరెంట్స్ కంటే టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ కిడ్స్ మీద చాలా ఉంటుంది. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అయితేమి, మాస్క్ అయితేమి, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి టు అవాయిడ్ సిక్ కాంటాక్ట్స్. సో పిల్లలు కొంచెం సిక్గా ఉంటే ట్రై టు నాట్ టు గో టు ద స్కూల్. ఎందుకంటే ఫస్ట్ వీక్ అనేది వైరల్ రెప్లికేషన్ పీరియడ్. ఈ పీరియడ్ ఇస్ మోర్ కంటేజియస్ అని మేము మెనీ స్టడీస్. సార్ మీది మ్యూట్లోకి వెళ్ళింది సార్. పొడి దగ్గు కానీ, జలుబు కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఆ ఫస్ట్ వీక్లోనే మనం కానీ స్కూల్కు అక్కడ పోయి పిల్లల్ని కలవకుండా కానీ చేయగలిగితే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ జబ్బుని. రెండోది వెంటిలేషన్ చూసుకోవాలి స్కూల్లో, వీటిల్లో, గదుల్లో. ఎందుకంటే ఈ తక్కువ వెంటిలేషన్ ఉండే దాంట్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఈ గోడలు లేకుండా పైన కప్పులతో ఉన్న స్కూల్లో చదువుకుంటూ ఉండడం. సో ఇట్స్ వెరీ నైస్ వెంటిలేషన్ ఉండేది. ఆ విధంగా ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే సరైన వెంటిలేషన్ లేని స్కూళ్ళు ఉంటాయి, నాకు తెలియదు మరి. అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఈవెన్ ఆరు బయట కానీ చెట్టు కింద కానీ హాయిగా కూర్చొని టీచర్స్తో చదువుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో అందుకని ఎట్లా అవాయిడ్ చేయాలా, ప్రాపర్ ఫుడ్, అదే ఇప్పుడు ఆల్రెడీ మన స్పీకర్స్ చెప్పారు, వైటమిన్ సి రిచ్, వైటమిన్ డి ఇంపార్టెంట్, అండ్ అదర్ థింగ్స్, హౌ టు ప్రివెంట్ డిస్టెన్సింగ్ కానీ, వెంటిలేషన్ కానీ, మాస్క్ కానీ, అవాయిడ్ సిక్ కాంటాక్ట్స్ కానీ, ఇవి తీసుకుంటే థర్డ్ వేవ్ను చాలా వరకు మనము అవాయిడ్ చేయొచ్చు. పిల్లలు కూడా జబ్బు వస్తుంది, వాళ్ళకు రాకుండా రాదు, ఉండదు, కానీ వస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్, స్పెషల్ ఇమ్యూనిటీ పవర్ ఉందో అదో ఇదో అని అనుకోకూడదు. వాళ్ళను కూడా మనము అడల్ట్ మాదిరి జాగ్రత్తలు తీసుకొని మనము మనతో పాటు మన కిడ్స్ని కాపాడుకుంటే తప్పకుండా ఈ వేవ్ నుంచి మనం బయటపడతాము. సో వ్యాక్సినేషన్ తొందరగా కూడా వస్తుందని నేను ఆశిస్తున్నానండి. మీకు ఎన్ని క్వశ్చన్స్, కన్సర్న్స్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ అట్ ఎనీ టైం. Thank you so much, Andy Reddy Garu. The next speaker, so Dr. Susila Ini, she is a very popular and famous OBGYN. So, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుశీల, విజయవాడ నుంచి. నేను గైనకాలజిస్ట్ అండి. యాక్చువల్గా ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ లో చాలా ప్రెగ్నెంట్ పేషెంట్స్ ని ఎఫెక్ట్ అవ్వడం చూసాము. అట్లాగే మోర్టాలిటీ కూడా, అంటే కొంత ఇబ్బందికరమైన విషయాలు కూడా చూసాము. బట్ స్టిల్ నేను జస్ట్ అవుట్లైన్ అది చెప్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి. సో అంటే అందరూ మామూలుగా అనుకునేది ఈసారి ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కి ఎక్కువ వచ్చిందని అనుకున్నారు, కానీ మామూలుగా ఈ సెన్సస్ అంటే మామూలుగా మనం కౌంట్ అది చూసుకుంటే చెప్పాలి అంటే అంత ఎక్కువగా ఏమీ రాలేదు. ఎఫెక్ట్ అయ్యారు, కానీ మిగతా పాపులేషన్ ఎలా ఎఫెక్ట్ అయిందో అలాగే ఎఫెక్ట్ అయ్యారు. ఇంకొకటి ఏంటి అంటే అందరికీ కోవిడ్ వచ్చిన ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరూ ఇబ్బంది పడతారు అనేది లేదు. చాలా వరకు మైల్డ్ కేసెస్ ఉన్నాయి, బాగానే రికవర్ అయ్యారు. సో ఎప్పుడైతే ఇవి మేము కూడా మామూలుగా ఈ జూమ్ మీటింగ్స్ లో వాళ్ళతో మాట్లాడే వాళ్ళము, తర్వాత ఈ టెలి హెల్త్ చూసేవాళ్ళం, టెలిమెడిసిన్ చేశాం కదా. సో చాలా వరకు రికవర్ అయ్యారు. ఎక్కడ కొంతమంది మాత్రం ఇబ్బంది పడ్డారు, క్యాజువాలిటీస్ కూడా చూసాము. వీళ్ళు ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పాలంటే లాస్ట్ అంటే నిండు గర్భిణీలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళే కాదు కదా, బేబీ ప్లస్ మదర్ ఇద్దరు కాబట్టి కొంత లంగ్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వడము, ఆక్సిజనేషన్ అవి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి అట్లా జరిగింది. తర్వాత మామూలుగా కూడా మనం చూసామన్నమాట. ఏంటి అంటే తొందరగా డెలివరీ అవ్వడం. ఒకటేమో ఈ కోవిడ్ వల్ల కొంత పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యారు ఎర్లీగా, అంటే 7 నెలలప్పుడు 8 నెలలప్పుడు అట్లా కూడా అయ్యారు. ఇంకొకటి ఏంటో కోవిడ్ వచ్చి మదర్ సిక్ అవుతా అంటే చేయాల్సిన అవసరం వస్తుంది, అట్లా కూడా చేయాల్సి వచ్చింది అన్నమాట. హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న మదర్స్, ఇట్లా ఏదైనా కాంప్లికేషన్, ఒక ప్రెగ్నెన్సీ కాకుండా వేరే ఏ కాంప్లికేషన్ ఉన్నా, అంటే షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, హార్ట్ డిసీజ్ ఉన్నా కానీ, రక్తం గడ్డగట్టే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, వీళ్ళందరిలో కొంత సిచ్యువేషన్స్ బ్యాడ్ అవ్వడం కూడా చూసాం. అంటే వీళ్ళందరూ హై రిస్క్ కేసెస్ అంటాం, వీళ్ళందరూ అడ్మిట్ అవ్వాలి తప్పకుండా, మనం హోమ్ ఐసోలేషన్ లో అవి పెట్టకూడదు. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఏదన్నా ప్రెగ్నెన్సీ కాకుండా యాడ్ ఆన్ ప్రాబ్లమ్స్, అంటే వేరే ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళకి కొంత ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలి, ఎక్కువ ఫాలో అవ్వాలి, హాస్పిటలైజేషన్ కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ కాకుండా ఆందోళన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఆందోళన అనేది మనం తప్పకుండా వాళ్ళకి కొంత స్ట్రెంగ్త్ ఇవ్వాలి. సో మీరు ఇవి సిమ్టమ్స్, ఇవి ఏమన్నా మీకు ఎక్కువైతే, మీకు శ్వాస అందలేదు, లేదు బేబీ తిరగట్లేదు, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎమ్మటే చెప్పండి. మీరు ముందు ఆందోళన చెందొద్దు, వచ్చి ట్రయేజ్ లో చూపించుకోండి అనేది ఆ భరోసా మనం తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి. అంటే బేసిక్ గా మనం మెంటల్ హెల్త్ అనేది కూడా ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో బెటర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇందాక శ్రీదేవి చెప్పినట్టు, లేకపోతే మన భారతి చెప్పినట్టు, బేసిక్ గా మనం సిమ్టమ్స్ ఏమున్నాయని ఒకటే అడిగి ఊరుకోవడం కాదు. ఇంట్లో ఎవరికన్నా కోవిడ్ వచ్చి ఉందా, లేకపోతే వాళ్ళు ఎవరన్నా ట్రావెల్ చేసి వచ్చారా, ఈ హాట్స్పాట్ ఏరియాస్ అంటే మనకి తెలుసు కదా, ఎక్కువ ఉన్న కేసెస్ ఎక్కువ ఉన్న ఏరియాస్ నుంచి ఏమన్నా వచ్చారా,
ఇవి ఒకటి అడగాలి. ఇంకొకటి అడగాలి ఏంటి అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి ఉందా లేదా హెపటైటిస్ ఉందా, ఇట్లాంటివి ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ ఏమన్నా ఉందా అని. అది ఎందుకు అడగాలంటే డెఫినెట్ గా అది కొంచెం దాస్తారు, చెప్పరు అనమాట తొందరగా. బీపీ లాగా ఉంది, బీపీ ఉంది, మాకు షుగర్ ఉంది, ఇట్లాంటివన్నీ చెప్పకుండా అది కొంచెం దాచే కండిషన్ కాబట్టి డెఫినెట్ గా మనం మీకు ఇది వరకు ఏమన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం తప్పకుండా అడగాలి. తప్పకుండా అడిగి వాళ్ళని హై రిస్క్ కేటగిరీలో పెట్టాలి. ఎక్కువ సార్లు చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైనా పేషెంట్ కి జ్వరం వచ్చింది, ఏ ప్రెగ్నెంట్ పేషెంట్ అయినా జ్వరము అనగానే ఫస్ట్ థింగ్ మనం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి కోవిడ్ అనే అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. సో అది అంచనా వేసుకున్న తర్వాత ఎమ్మటే టెస్టింగ్ అనేది చేయించాలి. టెస్టింగ్ రిజల్ట్ వచ్చేంత వరకు మనం వాళ్ళని ఐసోలేషన్ లోనే ఉంచాలి. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రాపర్ గా వాళ్ళకి బేబీ తిరుగుతుందా లేదా అంటే ఫీటల్ కిక్ కౌంట్ అంటాం. ఫీటల్ కిక్ కౌంట్ అన్నది ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం భోజనం చేసిన తర్వాత ఒక 15 to 20 minutes వాక్ చేసిన తర్వాత గంటలో 3 కిక్స్ వచ్చినాయా లేదా టెస్ట్ చూసుకోమంటాం. ఉంటే ఇంకా మిగతా టైం చూసుకోకర్లేదు అనమాట. అది ఒకటి ప్రాపర్ గా చూసుకోవడం. సిమ్టమ్స్ ఈ దగ్గు, జలుబు, మోషన్స్ ఇవన్నీ చెప్పడం కాకుండా వాళ్ళకి ఫీటల్ కిక్ కౌంట్ ఎలా ఉంది అనేది డెఫినెట్ గా చూసుకోమని చెప్పాలన్నమాట. సో ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఉమ్ము నీరు లీక్ అవుతుందా లేదా లేబర్ పెయిన్స్ లాగా అనిపిస్తుంది, పొట్టలో నొప్పి అనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా మనం ఆబ్స్ట్రిక్ మేనేజ్మెంట్ అంటే గైనకాలజిస్ట్ చూసే మేనేజ్మెంట్ ఏది డిలే చేయకూడదు. డెఫినెట్ గా తీసుకెళ్లి చూపించాలి. ఇంకోసేపు ఆగుదాము, ఇంకా వేరే ఏదైనా తగ్గుతుందేమో అట్లాంటివి మాత్రం అనుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోకూడదు. అలాగే కోవిడ్ ప్రతి పేషెంట్ కి ఎమ్మటే డెలివరీ చేసేయాలి, ఎమ్మటే స్కాన్ చేసేయాలి, సిటీలు, ఎంఆర్ఐలు ఇట్లాంటివి ఏమన్నా చెయ్యాలి, ఇవన్నీ ఏమీ లేదు. నార్మల్ గా మనం ఐరన్, కాల్షియం ఎలా ఇస్తామో అవి ఇవ్వడం, ఫీవర్ ఉంటే గనక పారాసిటమాల్ ఇవ్వడం, కదలికలు బేబీ కదలికలు చూసుకోమండం, మామూలుగా వాకింగ్ అది చేయమండం, ప్లస్ డైట్ ప్రాపర్ గా తీసుకోమనడం, ఇవన్నీ నార్మల్ గా చెయ్యాలి. కానీ దీనికంటే మనం ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్ట్రా యాంగ్జైటీ ఉండి వేరేవి చేయించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి, చిన్న ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉండలేరు అంటే డెఫినెట్ గా వాళ్ళు ఐసోలేషన్ కి హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా కాంటాక్ట్స్ వాళ్ళకి ఉంటే గనక వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టాలి. ఇప్పుడు ఆశా వర్కర్స్ వెళ్ళి వాళ్ళు ఎవరైనా దగ్గరగా ఈ పేషెంట్, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ తో పాటు ఉంటే వాళ్ళకు కూడా 14 days క్వారంటైన్ అనేది సజెస్ట్ చేయాలి. దాని తర్వాత ఈ పేషెంట్ కి ఏమన్నా లేబర్ పెయిన్స్ వచ్చినాయి, లేదు ఇంకొక అవసరం ఏదైనా ఉమ్మునీరు పట్టడం అలా ఏమన్నా ఉంటే కనుక కొంచెం బెటర్ ఫెసిలిటీ ఉన్న టెర్షరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళడం. అంటే నోడల్ సెంటర్ తీసుకెళ్ళడం, నోడల్ హాస్పిటల్ కి ఆర్ స్టేట్ సెంటర్ కి తీసుకెళ్తే బెటర్ గా ఉంటుంది. లేదు ప్రతి హాస్పిటల్ కి మీకు కోవిడ్ సెంటర్ ఉందా లేదా అని తిప్పడం కంటే ముందే కనుక్కొని, ముందే ఆశా వర్కర్స్ కి వీళ్ళకందరికీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని బెటర్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లడం, టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత యాంటీనేటల్ విజిట్స్ అంటాం. అంటే మామూలుగా ఈ ప్రెగ్నెన్సీ పేషెంట్ లో గ్రోత్ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెకప్స్ చేస్తాం కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఆ చెకప్స్ ని కొంత తగ్గించడం, ఫస్ట్ నెల చూస్తాం, తర్వాత 15 రోజులు, తర్వాత వారానికి లాస్ట్ లో చూస్తాం. అవి కాకుండా మామూలుగా ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం ప్రెగ్నెన్సీ నుంచి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి 12 weeks కి ఒకసారి, 20 weeks కి ఒకసారి, అంటే 3వ నెల, 5వ నెల, 7వ నెల, 9వ నెల చెకప్స్ కి కన్ఫైన్ చేసాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హాస్పిటల్ కి వచ్చి వెళ్ళడంలో చాలా మందికి కోవిడ్ వస్తుంది అనే దీంతో ఈ 4 visits కి ప్లస్ పెయిన్స్ వచ్చినప్పుడు ఇవి అన్ని లో రిస్క్ పేషెంట్స్ కి, హై రిస్క్ పేషెంట్స్ కి అయితే అకార్డింగ్ టు డాక్టర్ సజెషన్, ఎట్లా డాక్టర్ చెప్తే అట్లా వినాలి. అంతేకాని లో రిస్క్ కి మాత్రం 4 visits, 5th visit డైరెక్ట్ గా లేబర్ పెయిన్స్ కి కన్ఫైన్ చేసాం. దాని తర్వాత ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి లేదా ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంది, డిలే చేయొచ్చు. ఒక 7 days లేట్ గా వెళ్ళినందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ లోపు వాళ్ళకి ఇందాక నేను చెప్పాను కదా, డైట్, ఫీటల్ కిక్ కౌంట్ అంటే బేబీ మూవ్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పాలి. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే 108 అంబులెన్స్ కానీ, ఓన్ ట్రాన్స్పోర్ట్ లో కానీ, ఆశా వర్కర్స్ హెల్ప్ కానీ, ఏఎన్ఎంస్ హెల్ప్ కానీ తీసుకుని డెఫినెట్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత సో ఎవరన్నా ఇంట్లో ఉన్నా కూడా ఇందాక చెప్పినట్టు కొంత మనం లేట్ గా తీసుకెళ్లడంలో తప్పేమీ ఉండదు.
ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ తగ్గినాయి అనుకోండి, డెఫినెట్ గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రం తీయించుకోవాలి. 14 days క్వారంటైన్ అయిపోయింది, మీరు తిరిగి మళ్ళీ మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, యాంటీనటల్ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అనేవి డెఫినెట్ గా తీసుకోవాలి. ఎలా బేబీ గ్రోత్ ఉంది అనేది డెఫినెట్ గా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఆశా వర్కర్స్ ఎన్ఎంస్ తప్పకుండా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ లేట్ అయింది అపాయింట్మెంట్, ఒక వారం ఆగారు, ఇంకా రాలేదు పేషెంట్, ఇంకా ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే 3 weeks టైం తర్వాత డెఫినెట్ గా వాళ్ళని ఫాలో అవ్వాలి. అది మటుకు మనం ప్రాపర్ గా, ఈవెన్ డాక్టర్స్ కూడా మేమందరము వీళ్ళవి అన్ని కంప్యూటరైజ్ చేసి పెట్టుకుంటాం అనమాట నెంబర్స్. మేము కూడా ఫాలో అవుతాం. వీళ్ళకి కోవిడ్ ఎందుకు రాలేదు, వీళ్ళ అపాయింట్మెంట్ ఇప్పుడు ఉంది, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, వీళ్ళ కోవిడ్ పాజిటివ్ అయితే చూపించుకున్నారా లేదా అని వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తర్వాత ఈ 14 days ఐసోలేషన్ తర్వాత సిమ్టమ్స్ ఏమీ లేవు, మళ్ళీ టెస్ట్ చేయాలి అనేది ఏమీ లేదు. డిశ్చార్జ్ అంటే హాస్పిటలైజ్ అయ్యారు, కొంత బాగాలేదు బట్ రికవర్ అయ్యారు, వాళ్ళకి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకా ఉన్నారు 14 days తర్వాత ఉన్నారు, అప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు అంటే బెటర్ మనం ఒకసారి 24 hours అపార్ట్ 2 నేజల్ స్వాబ్స్ చేస్తే కొంత బెటర్ గా ఉంటుంది. మనకి ఇవన్నీ ఆల్రెడీ భారతి అండ్ వీళ్ళు కవర్ చేశారు. షుడ్ ఐ కవర్ దిస్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ శ్రీవాణి? యా, వైటల్ సైన్స్. యా, సో వైటల్ సైన్స్ అనేవి అంటే హార్ట్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, టెంపరేచర్, ఆక్సిజన్ సాచురేషన్. ఇందాక భారతి గారు చెప్పినట్టు పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది కదా, దాంట్లో 94 యాక్చువల్ గా ప్రెగ్నెంట్ పేషెంట్స్ కట్ ఆఫ్. 94 కంటే తక్కువ ఉంటే మటుకు డెఫినెట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. టెంపరేచర్ ఎక్కువగా ఉంది, సబ్సైడ్ అవ్వలేదు 2 days కి, 3rd day ఇంక్రీజ్ అయింది, తీసుకెళ్ళండి. రెస్పిరేటరీ రేట్ ఎక్కువ ఉన్నా, ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై ఫీవర్ ఉన్నప్పుడు మీరు హార్ట్ రేట్ చూడొద్దు. హార్ట్ రేట్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. పారాసిటమాల్ ఇవ్వండి, దాని తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు ఆక్సిజన్ సాచురేషన్ చూడండి, పల్స్ రేట్ చూడండి, రెస్పిరేటరీ రేట్ చూడండి. కొంత స్టెబిలైజ్ అయిన తర్వాతే మళ్ళీ వైటల్స్ చూసి తీసుకెళ్లి అడ్మిట్ చేయండి, లేకపోతే అసలు అడ్మిట్ చేయొద్దు. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు, ఆయాస పడట్లేదు, ఫోన్ కాల్ దగ్గరలోనే వాళ్ళు రాగలరు, వేరే ఇబ్బందులు ప్రెగ్నెన్సీ వైజ్ గా ఇబ్బందులు లేవు, బీపీ షుగర్ లాంటివి ఏమీ లేవు, వాళ్ళని ఇంటికి పంపించేయచ్చు చూపించుకోవడానికి వచ్చిన. బట్ ఎప్పుడైతే మనకి వాళ్ళు కండిషన్ బ్యాడ్ గా అంటే ఆయాసంగా ఉన్నారు, దగ్గు వస్తుంది, దానిలో కొంత బ్లడ్ పడుతుంది, లేదా బాగా చెస్ట్ పెయిన్ ఉంది, బాగా ఎండిపోయినట్టున్నారు, డ్రౌజీగా ఉన్నారు, అంటే అంటే కొంత మనకు ఆన్సర్ చేయట్లేదు అన్న కండిషన్స్ లో మనం వాళ్ళని అడ్మిట్ చేయాలి, సాచురేషన్ చూడాలి, ప్లస్ వాళ్ళ ఎక్స్రే తీసుకొస్తే చూడొచ్చు, కానీ ఈ టైంలో కూడా ఎక్స్రే కానీ సిటీ కానీ అవసరం లేదు, క్లినికల్ గా చూసి. ఇంకోటి ఏంటంటే ఈ సిటీ అనేది తీసేటప్పుడు రేడియేషన్ ఉంటుంది, అందుకని లెడ్ షీల్డ్ అనేది వేస్తాం. సో ఇది డెఫినెట్ గా డాక్టర్ సలహా లేకుండా, రేడియాలజిస్ట్ సలహా లేకుండా మీరు డైరెక్ట్ గా ఎవరికి వెళ్ళి సిటీ తీయించుకోండి అనేది మటుకు చెప్పకూడదు. సో ఇది మియో చార్ట్స్ అని ఎర్లీ ఆబ్స్ట్రిక్ వార్నింగ్స్ స్కోర్ అని ఉంటుంది. ఇది అందరి మీ దగ్గర ఉంటే గనక చాలా ఉపయోగం. ఎప్పుడైతే ఈ స్కోర్ వార్నింగ్ సైన్స్ లో కంటే ఎల్లో 2 1 ఉంటే గనక మీరు ఎమ్మటే ఇన్ఫార్మ్ చేయాలి కన్సర్న్ డాక్టర్ కి, లేదు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. దీనిలో పారామీటర్స్ ఏంటంటే రెస్పిరేటరీ రేట్ అంటే ఆ శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ సాచురేషన్, జ్వరం ఏమన్నా ఉందా, బీపీ పైనది సిస్టోలిక్, కిందది డయాస్టోలిక్, ప్లస్ పల్స్ రేట్ ఏంటి, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారా లేకపోతే కొంత అన్కాన్షియస్ గా ఉన్నారా అనేవి ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ రెడ్ లోకి 1 వచ్చినా, ఎల్లోలోకి 2 ఉన్నా కానీ మీరు ఇమీడియట్ గా వార్నింగ్ సైన్స్ అనేది గుర్తు పెట్టుకొని మీరు ఇమీడియట్ గా స్పెషలిస్ట్ కి, హాస్పిటలైజేషన్ కి తీసుకెళ్లడము, స్పెషలిస్ట్ కి చూపించడము అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం పేషెంట్ ని లూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఇది ఇన్ సమ్మరీ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ప్రెగ్నెన్సీలో బాగానే రికవరీ ఉంది, మీకు కంగారు పడకూడదు. మోడరేట్, సివియర్, మోడరేట్ చెప్పాలి అంటే 15%, ఎక్కువ మనకి ఉండేది 80% చెప్పాలి అంటే ఫుల్ రికవరీ అయిపోతారు, ఏ ప్రాబ్లం. 15% మోడరేట్ ఇల్నెస్ అంటే కొంత ఎక్కువ రోజులు జ్వరం ఉండడము, కొంత ఇబ్బంది పడడము, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడము, ఇలాంటివి ఉన్నాయి. 5% కే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 5% కూడా నిండు గర్భిణీలలోనే చూస్తున్నాము, ఎందుకంటే మదర్ ప్లస్ బేబీ లోడ్ ఉంటుంది కాబట్టి. సో ఇంకొకటి అందరికీ భయం అనేది, నేను ప్రెగ్నెంట్ అండి, ఇప్పుడు నాకు 4th month 5th month, బేబీకి ఏమన్నా ఉంటుందా, బేబీకి ఏమన్నా డెలివరీ అయిన తర్వాత ట్రాన్స్మిట్ అవుతుందా? డెఫినెట్లీ నో. ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ లో ఎక్కడ బేబీకి ఏమైనా అవయవ లోపాలు ఉంటాయని కానీ, బేబీకి వస్తుందని కానీ
చెప్పలేదు. మనకి మెయిన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ప్రీటర్మ్ లేబర్ అంటే అర్లీగా డెలివరీ అవడం. పెయిన్స్ తో నేను కూడా చూసాను. చాలా మంది పేషెంట్స్ పెయిన్స్ తోటి రావడము. కొంత ఆపగలిగాము, కొంత ఆపలేక డెలివరీ చేశాము. రెండోది ఈ బ్యాడ్ గా అవ్వడం, పేషెంట్ బ్యాడ్ గా అయినప్పుడు మెటర్నల్ హెల్త్ కోసం అంటే మదర్ కి ఇబ్బంది లేకుండా ఉండడానికి డెలివరీ చేసి డెఫినెట్ గా NIC లో బేబీస్ అందరూ సర్వైవ్ అయ్యారు. ఇది ఈ పాయింట్ మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా బయట ఒక టాక్ వచ్చిందనమాట, లోపల బేబీ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అని. అది అసలు చెప్పాలి అంటే లేదు, గ్రోత్ మాత్రం తగ్గింది. డెఫినెట్ గా గ్రోత్ తగ్గింది. ఎప్పుడైతే వీళ్ళు బెటర్ గా వెళ్తారో, కొంచెం డైట్ అది ఇంప్రూవ్ చేసి, కోవిడ్ లో కొంత తినలేకపోయినా ప్రాపర్ గా డైట్ ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ స్కాన్ కి వెళ్ళినప్పుడు చాలా సార్లు ఆ ఫస్ట్ స్కాన్ లో ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, కానీ నెక్స్ట్ స్కాన్ లో ఒక 1 month తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యారు. బేబీస్ కూడా అడిక్వేట్, ఇండియన్ స్టాండర్డ్స్ కి అడిక్వేట్ వెయిటే వచ్చారని చెప్పచ్చు. ఇది సేమ్ ఆల్మోస్ట్ రిపిటేషన్ ఆఫ్ ది స్లైడ్ అండి. మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ ఏమీ లేవు. ఇంట్రాయూట్రైన్ డెత్ అంటే లోపల చనిపోవడం బేబీ అనేది ఏమీ లేదు. మనం ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చింది నీకు, నువ్వు వెళ్ళి అబార్షన్ చేయించుకోవాలి అన్న ఇది కూడా ఏమీ లేదు. అవయవ లోపాలు వస్తాయని భయపడాల్సింది ఏమీ లేదు. డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ పారామీటర్సే అన్ని. మామూలుగా డెలివరీ అయిన తర్వాత కార్డ్ ఎప్పుడు కట్ చేయాలి అనేది, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే తల్లి కోవిడ్ ఉన్న టైంలో డెలివరీ అయినప్పుడు మనం బేబీని దూరంగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు, మాస్క్ పెట్టుకోవచ్చు, తన మీద పడుకోబెట్టుకోవచ్చు. తర్వాత మామూలుగా బేబీ కేర్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా నార్మల్. ఇంకొకళ్ళు మదర్ సిక్ గా ఉంటే ఇంకొకళ్ళు టేక్ కేర్ చేయొచ్చు, కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ కాకుండా ఉండాలి, హెల్పర్. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది, రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ వచ్చింది ఏంటంటే వ్యాక్సినేషన్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందరూ ఎందుకు డిలే అయింది అంటే కొంత స్టడీస్ డిలే అయింది. అంటే పాలిచ్చే తల్లులందరికీ వ్యాక్సినేషన్ ఇమ్మని చెప్పిన తర్వాత ప్రెగ్నెన్సీ కొంత టైం తీసుకుని చెప్పారు. ఇవి కొంత స్టడీస్ కి లేట్ అయింది, అదర్వైజ్ అప్పుడే ఇచ్చేవారు. మేబీ 2 weeks డిలే అయింది. సో అందరి ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి ఇవ్వచ్చు, కానీ దే షుడ్ బి 18 అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. ఏ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, జస్ట్ ఇప్పుడే నాకు పాజిటివ్ వచ్చిందండి ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు రేపొద్దున నాకు డెలివరీ డేట్ ఇచ్చారు అన్న వాళ్ళకి చెయ్యొచ్చు. ఒకటే మనం గుర్తుపెట్టుకుంది, హై రిస్క్ కేసెస్ అంటే ఎవరు అనేది ఇందాక నేను రిపీటెడ్ గా చెప్తూ వచ్చాను. వాళ్ళందరూ హై రిస్క్ కేసెస్. వీళ్ళందరికీ మామూలుగా మన PHC సెంటర్స్ లో కానీ ఇట్లా ఇవ్వద్దు. బెటర్ ఏంటి అంటే ఒక టీచింగ్ హాస్పిటల్ నోడల్ సెంటర్స్ లో ఇస్తే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఫాలో అవ్వాలి. బేసిక్ థింగ్ అంటే ఏంటి, వాళ్ళని ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఏమైనా ఇంకా కాంప్లికేషన్స్ వచ్చినాయా, ఈ DBT అనేది రక్తం గడ్డ కట్టడం అనేది ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఫాలో అవ్వాలి. దీనికి ఇది స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బెటర్ ఇస్ టు గివ్ ఇట్ ఇన్ టెర్షరీ సెంటర్ లైక్. సో ఇప్పుడు మదర్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. 3 months. సో రికవరీ నుంచి 2 months, టోటల్ గా రికవరీ నుంచి 2 months, ఆర్ ఇవాళ పాజిటివ్ వచ్చింది 3 months తర్వాత. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వచ్చు ఈ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో. మనకి ఎందుకంటే ఎనీమియా అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇండియాలో. సో వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోవిడ్ పాజిటివ్ అయినా ఇవ్వచ్చు. వాళ్ళు కాంట్రసెప్షన్ అంటే లేడీస్, దిస్ ఇస్ నాట్ కన్సర్న్ టు ప్రెగ్నెన్సీ, బట్ ఇమీడియట్ గా డెలివరీ అయిన తర్వాత మీరు కాంట్రసెప్షన్ తీసుకోవచ్చు. అంటే యాజ్ పర్ నార్మల్ ప్రోటోకాల్స్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు మళ్ళీ గర్భిణీ రాకుండా ఉండడానికి నార్మల్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి అన్ని ఫాలో అవ్వచ్చు. డెలివరీ అయిన తర్వాత కోవిడ్ పాజిటివ్, ఇవాళ డెలివరీ అయ్యారు, నేను రేపు మామూలుగా మన కాపర్టీ వేయించుకోవచ్చు అంటే వేయించుకోవచ్చు, మనకి ట్యూబెక్టమీ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఇవన్నిటికీ అసలు ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. సో ఇది రీసెంట్ గా మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక 6 slides ఇచ్చారండి. బేసిక్ గా ఏంటి అంటే మన ప్రెగ్నెంట్ పేషెంట్స్ రిస్క్ లో ఉన్నారు కాబట్టి మీరు వ్యాక్సిన్ ఇవ్వండి అనేది చెప్తున్నారు. ఒకటి ప్రీటర్మ్ డెలివరీస్ ఏదైతే నేను చెప్పానో వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. కాంట్రా ఇండికేషన్స్ ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒకటి క్లియర్ గా ఇచ్చారు అనమాట. దీనిలో సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ టు ప్రీవియస్ డోస్, ఒక డోస్ తీసుకుని మీకు ఏమైనా సివియర్ ఎలర్జీ, ఇది మన మామూలు ప్రజానీకానికి కూడా ఇది సేమ్ వర్తిస్తుంది, బట్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో ఇంపార్టెంట్ గా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఎలర్జిక్ రియాక్షన్స్, ఇంతకు ముందు మీరు ఏదైనా హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు రియాక్షన్ వచ్చింది, లేదా ఒక ఫార్మకలాజికల్ ప్రోడక్ట్ కి డ్రగ్ కి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక ఫుడ్ ఐటమ్ కి ఉంది అంటే అసలు ఉందా లేదా అనేది ఒక డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత దాని ప్రకారం తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి నేను ఇందాక చెప్పింది ఏంటంటే 12 weeks ఫ్రమ్ ఇన్ఫెక్షన్, కోవిడ్ వచ్చింది
లేదు 2 నెలల తర్వాత రికవరీ తర్వాత తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నిన్న మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు COVID-19 వచ్చిన తర్వాత మీకు ప్లాస్మా థెరపీ ఇచ్చారు, లేదు టాక్లిసుమాబ్ ఇచ్చారు, ఆ పేషెంట్స్ లో మటుకు ప్రస్తుతానికి మీరు ఇవ్వద్దు అనేది క్లియర్ గైడ్ లైన్ అయితే ఇచ్చారండి. తర్వాత మీకు డెలివరీకి టైం అప్పుడు ఎలా అంటే మామూలు మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారో సేమ్ షెడ్యూల్ అండి. మీకు కోవాక్సిన్ తీసుకోవచ్చు, కోవిషీల్డ్, ఇది ఫ్రీక్వెంట్ గా పేషెంట్స్ అందరూ అడుగుతున్నారు, కోవాక్సినే తీసుకోవాలా కోవిషీల్డే తీసుకోవాలి అనేది. దీనికి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనేది గైడ్ లైన్స్ ఇండియన్ గవర్నమెంట్ మటుకు ఏమీ ఇవ్వలేదు. బెటర్ ఏ వ్యాక్సిన్ దొరికితే ఆ వ్యాక్సిన్ తీసుకోండి, ఇది కావాలి అది కావాలి అనేది ఏమీ లేదు. సేమ్ మామూలుగా ఎలా మన ప్రోటోకాల్ ప్రకారం మిగతా వాళ్ళకు ఉందో అది అలాగే తీసుకోండి. ఇంతవరకే బేసిక్ గా గైడ్ లైన్స్ అవి ఇచ్చారు. ఇవన్నీ మామూలుగా ఏమన్నా హై రిస్క్ ఉంటే కనుక టెర్షరీ సెంటర్కి వెళ్ళి మీరు డాక్టర్ని అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని కామన్ గా అడుగుతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది యూజువల్ గా మిగతా పేషెంట్స్ కి ఎలా ఉంటుంది అలాగే ఒక 2-3 రోజులు ఏమన్నా నలతగా ఉండొచ్చు, కొంత ఫీవర్ రావచ్చు, ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ రావచ్చు, అంతేగాని ఇంకా విడిగా అయితే ఏమీ ఉండదు. బేబీకి ఏమి ప్రాబ్లమ్స్ అవి కూడా ఏమి ఉండదు. సో బిగ్ థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you very much, Susila. I really appreciate it. So, Dr. Kalyan Garandi, Kalyan, thank you again. So, I know కొంచెం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ గురించి చెప్తారండి. Kalyan, go ahead. థ్యాంక్స్ అండి శ్రీవాణి గారు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. కోవిడ్ తర్వాత అంటే ఒక కొన్ని వారాలు తర్వాత కొన్ని నెలలు మనతో పాటు ఉండే సిమ్టమ్స్ గురించి చెప్తానండి నేను. బేసిక్ గా అంటే ఇవి ఉన్నందువల్ల ఇంకా కోవిడ్ ఉంది వీళ్ళకి అని అనుకోవడానికి ఏం లేదు, అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది కొంతమందిలో ఈ సిమ్టమ్స్ చాలా రోజులు ఉంటున్నాయి అనమాట. ఇవి కొన్ని వారాలు అయి ఉండొచ్చు, కొన్ని నెలలు అయి ఉండొచ్చు. సో వీటిలో మెయిన్ గా మేము చూస్తున్న సిమ్టమ్స్ ఏంటంటే శ్వాస ఆడకపోవటం, లేకపోతే ఒక చిన్న పని చేసినా కొంచెం శ్వాస ఆడకపోవటం, లేకపోతే కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపించడం, తొందరగా చిన్న పనులు చేస్తున్నా తొందరగా అనిపించడం, అట్లా ఏదో చిన్న ఇంట్లో వంట పనులు చేసుకున్న లేడీస్ కూడా నేను చాలా మందిలో విన్నాను. వంట పనులు చేసుకున్నా ఇంట్లో పనులు చేసుకున్నా కూడా తొందరగా అలసిపోవటం అట్లా అనిపిస్తుంది అన్నారు. కోవిడ్ తర్వాత రికవర్ అయిన తర్వాత, ఏది కొన్ని నెలలు కొన్ని వారాల తర్వాత కొంచెం సరిగ్గా ఆలోచించలేకపోవటం, కాన్సన్ట్రేట్ చేయకపోవటం. కొంతమందికి దగ్గు చాలా రోజులు ఉంటుంది, అది కొన్ని వారాలు ఉంటుంది, కొంతమంది నెలల్లో ఉంటుంది. కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది అంటున్నారు చాలా మంది. కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత కూడా చాలా నెలలు ఉంది అంటున్నారు. తలపోటు, దాని తర్వాత మన జాయింట్ పెయిన్స్, అంటే మనకి కీళ్ళ దగ్గర కానీ లేకపోతే చేతులు మన జాయింట్స్ దగ్గర నొప్పులు ఉంటాం అంటున్నారు. కొంతమందికి విరోచనాలు ఉంటున్నాయి, కొన్ని వారాలు కొన్ని నెలలు ఉంటున్నాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవటము. కొంతమందిలో జ్వరం కూడా చూస్తున్నామండి మనం, కొన్ని వారాలు కొన్ని నెలలు జ్వరం కూడా చూడటము. కొంతమంది ఏమో ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కువసేపు నుంచుంటే, అంటే డిజినెస్ అండ్ స్టాండింగ్ లాంగ్ టైం అని, అదే కళ్ళు ఎక్కువసేపు నుంచుంటే కళ్ళు తిరుగుతాయి అంటున్నారు. కొంతమందిలో, చాలా తక్కువ మందిలో ర్యాష్ చూసామండి, అది చాలా తక్కువ మంది. కొంతమందిలోనేమో సరిగ్గా స్మెల్ చేయలేకపోవటం, అంటే సరిగ్గా వాసన పట్టకపోవటం. ఇది కొంతమందికి అసలు కరోనా ఉన్నప్పుడే ఉంటుంది, కొంతమందికి అది ఆ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట, కొన్ని వారాలు కొన్ని నెలలతో పాటు. సో ఇవన్నీ మేము అదే ఈ మన కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్ లో చూస్తా ఉన్నాం బాగా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత మనము ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లో ఈ పోస్ట్ ఇన్సెంటివ్ కేర్ సిండ్రోమ్ అని చూస్తున్నామండి. ఇది ఒక కోవిడ్ అనే కాదు, అంటే బాగా సిక్ అయ్యి పేషెంట్స్ ఐసీయూలో చాలా రోజులు ఉండాల్సి వచ్చి పెద్ద సర్జరీ అయ్యి వచ్చిన వాళ్ళలో కూడా ఇది కామన్ అండి. బాగా పోస్ట్ ఇంటెన్సివ్ కేర్ సిండ్రోమ్ ఆర్ పిక్స్ అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే మెయిన్ గా మనకి మజిల్ వీక్నెస్ కానీ,
అంటే మనం సరిగ్గా నడవలేకపోవటము, లేకపోతే ఎక్కువ దూరం వెళ్ళలేకపోవటము, కాన్సన్ట్రేట్ సరిగ్గా ఏది ఆలోచించలేకపోవటం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, తొందరగా మర్చిపోవటం, చిన్న చిన్న పనులకు కూడా బాగా అలసిపోవటం, కొంచెం టెన్షన్లోకి వెళ్ళిపోవటం తొందరగా, కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు ఇందాక మీకు ప్రీవియస్ గా చెప్పిన దాన్ని స్లైడ్ లో కానీ ఇప్పుడున్న స్లైడ్ లో కానీ ఏదంటే ఏది సిమ్టమ్ వస్తే ఆ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే శ్వాస ఆడకపోతా ఉంటే యూజువల్ గా మేము కొంతమంది పేషెంట్స్ ని కొన్ని రోజులు ఆక్సిజన్ మీద డిశ్చార్జ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి శ్వాస ఆడలేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు జస్ట్ ఇంట్లో ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవటం, అట్లా హెడేక్స్ ఉంటే జస్ట్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అంటారు. అంటే జస్ట్ ఏదన్నా పారాసెటమాల్ కానీ అట్లాంటి వేసుకోవటం, ఫీవర్ వస్తే పారాసెటమాల్ వేసుకోవటం. ఇవి మజిల్ వీక్నెస్, పూర్ మొబిలిటీ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫిజికల్ థెరపీ, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజికల్ థెరపీ, తర్వాత ఆక్యుపేషన్ థెరపీ కంటిన్యూ చేయటము. ఈ టెన్షన్, డిప్రెషన్ కానీ ఎక్కువ వస్తే సైకియాట్రీ దగ్గర కాన్సల్ట్ తీసుకోవటం ఒకటి. ఇట్లా సిమ్టమాటిక్ ఏ సిమ్టమ్ ఉంటే ఆ సిమ్టమ్ అట్లా స్పెసిఫిక్ గా మేనేజ్మెంట్ చేయటం అనేది యూజువల్ గా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత ఇందాక మనము చెప్పినట్టు, ఇందాక భారతి గారు పీడియాట్రిషియన్ గారు చెప్పినట్లు ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా చూస్తున్నాం మనం బాగా, MISC అంటున్నారు దాన్ని. అది ఎక్కువ చిల్డ్రన్ లో చూస్తున్నాము. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను ఇవాళ. అది మోస్ట్ లైక్లీ ఇట్ మైట్ బి అది ఇంకొక రోజు పీడియాట్రిషియన్స్ మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఈ బ్లాక్ ఫంగస్ అని ఎక్కువ ఇండియాలో ఇప్పుడు బాగా చాలా మందిలో చూస్తున్నారు, ఎస్పెషలీ. ఆ స్లైడ్కి వెళ్తామండి, దాని గురించి చెప్తాను, దాని గురించి కొంచెం మాట్లాడతాను. సో బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకార్మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ యూజువల్ గా త్రీ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి. ఒకటి బ్యాక్టీరియా, ఇంకోటి వైరస్, ఇంకోటి ఫంగస్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది యూజువల్ గా ఇందాక మన పీడియాట్రిషియన్స్ కానీ మన ఆబ్స్టెట్రిషియన్స్ కానీ మాట్లాడుతూ చెప్పారు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి స్లైట్ గా. సో ఏంటంటే మనము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ పక్కన పెడితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మెయిన్ గా బాగా ఇమ్యూనిటీ మనలో తగ్గిపోతే, లేకపోతే ఏదైనా అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే మనం డయాబెటీస్ అసలు కంట్రోల్ కాకుండా బ్లడ్ షుగర్స్ చాలా రోజులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో బేసిక్ గా బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇదేంటంటే యూజువల్ గా ఈ ఫంగస్ మనకి ఎక్కడైనా ఉంటుంది. బేసిక్ గా మన మట్టిలో, చెట్లలో ఎక్కడ పట్టినా ఉంటుంది బేసిక్ గా. మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ఫంగస్, ఈ బ్లాక్ ఫంగస్ కాజ్ చేసేవి ఏంటంటే రైజోపస్, మ్యూకార్ అంటారు వాటిని రెండింటిని. ఆ రెండు మెయిన్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, రైజోమ్యూకార్, కనింగెమెల్లా, యాప్సిడియా అని, అవన్నీ మనకి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. బట్ మోస్ట్ కామన్ ఏంటంటే రైజోపస్, మ్యూకార్ అనే రెండు ఫంగస్లు బాగా కామన్ ఈ ఇన్ఫెక్షన్ లో. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ ఫంగస్ ఎందుకు బాగా, ఇది ఎప్పుడు బాగా దానికి ఏ ఎన్విరాన్మెంట్ లో బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అనేది ఇందాక చెప్పినట్లు బ్లడ్ గ్లూకోజ్. మన డయాబెటిస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ గ్లూకోజ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కనుక మరీ అన్కంట్రోల్ గా ఉంటే అది ఈ ఫంగస్ కి బాగా దాహోదపడుతుంది అనమాట, ఇంకా గ్రో అవటానికి. సో యూజువల్ గా ఏంటంటే హెల్తీ పీపుల్, అంటే డయాబెటీస్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి మన ఫంగస్ ఏదైనా, నేను చెప్పినట్లు మట్టిలో, ఎక్కడ ట్రీస్ లో, ప్లాంట్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు ఫంగస్. సో మనం అది బ్రీత్ చేసుకున్నప్పుడు హెల్తీ ఇండివిజువల్స్, అంటే మామూలుగా డయాబెటీస్లు లేకపోతే ఏ ఇమ్యూనో కాంప్రమైజ్ సిచ్యువేషన్ లేని వాళ్ళలో ఏంటంటే అది మన నోస్ లో బ్రీత్ చేసుకున్నప్పుడు ఆ నోస్ లో ఉన్న ఆల్వియోలై అంటారు వాటిని, ఆ ఆల్వియోలై కానీ టర్బినేట్స్ కానీ అవి వాటిని మన స్టమక్ లోకి పంపించేస్తాయి అన్నమాట త్రూ దర్ మూవ్మెంట్. ఆ స్టమక్ లో పంపించేసినప్పుడు మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వాటిని డైజెస్ట్ చేసేస్తాయి. కానీ ఈ
ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే బాగా ఇమ్యూనిటీ అస్సలు లేని వాళ్ళకి, అంటే మీకు డయాబెటీస్ బాగా అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి కానీ, క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి కానీ, బాగా ఎక్కువ రోజులు ఏదో ఒక హెల్త్ కండిషన్ వల్ల స్టీరాయిడ్స్ మీద ఉండవలసి వచ్చిన వాళ్ళు కానీ, ఇందాక సుశీల గారు అనుకుంటే చెప్పారు హెచ్ఐవి కానీ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో కానీ వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే అది సీలియా కానీ, నేసల్ సీలియా కానీ, టర్బినేట్స్ కానీ వాటిని మన స్టమక్ లోకి పంపించకుండా డైరెక్ట్ గా లంగ్స్ లోకి పంపిస్తాయి అనమాట. ఆ లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు అది ఇంకా ఇన్ఫెక్షన్ అట్లా స్టార్ట్ అవుతుంది. లంగ్స్ కాకుండా మన ఐస్, మన నోసు అన్ని ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. నేను యాక్చువల్ గా మీకు పిక్చర్స్ కూడా పంపించానండి. ఆ పిక్చర్స్ చూస్తే మీకు అర్థం అవుద్ది. మన నోస్ కానీ, ఐ ఇన్వాల్వ్మెంట్ కానీ అంతా చూడొచ్చు మనం దాంట్లో. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను పిక్చర్స్ గురించి మనం నెక్స్ట్ వద్దామండి, పిక్చర్స్ కూడా చూపిస్తాను లాస్ట్ లో నేను. బట్ ఈ బ్లాక్ ఫంగస్ ఎవరిలో ఎక్కువ రావచ్చు, ఎవరు ఎక్కువ రిస్క్ ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్, అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ లో బ్లాక్ ఫంగస్ మనం ఎందుకు చూస్తున్నామంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో చాలా మందికి డయాబెటీస్ ఉంటాం, అదొకటి మెయిన్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ కి ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే స్టీరాయిడ్స్, అంటే ప్రెడ్నిసోన్ కానీ డెక్సామెథసోన్ కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బేసిక్ గా. దానివల్ల ఏంటంటే డెక్సామెథసోన్, ప్రెడ్నిసోన్ వల్ల మన బ్లడ్ షుగర్స్ పెంచుతాయి. అంటే ఆల్రెడీ ఒక డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి మీరు స్టీరాయిడ్స్ ఇస్తే మీ షుగర్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి, సో అది వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే డయాబెటీస్, స్టీరాయిడ్స్ రెండు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. తర్వాత మన బ్లడ్ క్యాన్సర్స్, లుక్యూమియా కానీ, లింఫోమా లాంటి బ్లడ్ క్యాన్సర్స్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. కుగ్గానండి కళ్యాణ్ గారు, ఒక క్వశ్చన్ అండి. ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే స్కోప్ ఉందా అనేది ఒకటి. రెండోదేమో ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ ఏఎన్ఎం వర్కర్స్, ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ వీళ్ళు కదా, సో వీళ్ళు ఎక్స్పర్ట్స్ కి రిఫర్ చేయాలి కాబట్టి మెయిన్ గా ఈ సిమ్టమ్స్ ఇనిషియల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ స్టేజ్ లో వాళ్ళు డాక్టర్ కి స్పెషలిస్ట్ కి రిఫర్ చేయాలి, ఆ ఆస్పెక్ట్స్ ఒక 1 or 2 minutes చెప్పగలుగుతారా ప్లీజ్? చిల్డ్రన్ లో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ గా ఉన్నప్పుడు, అంటే వాళ్ళకు కూడా ఏదైనా బ్లడ్ క్యాన్సర్ ఎట్లా ఉన్నప్పుడు చిల్డ్రన్ లో కూడా మనం చూస్తుంటాం కదా, లుకీమియా అట్లా బాగానే చూస్తుంటాము. వాళ్ళలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు కీమోథెరపీలో ఉన్నప్పుడు కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో దేర్ ఈస్ డెఫినెట్లీ ఎ ఛాన్స్ ఈ బ్లాక్ ఫంగస్ రావడానికి. ఎప్పుడు హలో sorry carry on Ravi. I'll take over once you finish. I'll take over. Yeah, చెప్పు భారతి. ఓకే, అంటే మనం ఏంటంటే లెస్ దాన్ 5 ఏళ్ల చిన్న పిల్లలందరూ, 5 ఏళ్ల నుంచి కింద చిన్న పిల్లలందరికీ ఎప్పుడు కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటది. నేను 2 కేస్ రిపోర్ట్స్ చూసాను ఇండియా నుంచి. ఒక 18 months 18 ఏళ్ల బాబుకి మ్యూకోర్మైకోసిస్ వచ్చింది. అంటే సైనస్ ఎఫెక్ట్ అయ్యి, నేసల్ సెప్టమ్ అయ్యి ఎఫెక్ట్ అయినాయి. ఎవరికి వస్తుంది ఏంటి అనేది, అంటే చిన్నపిల్లల్లో 5 ఏళ్ల వరకు మనం లో ఇమ్యూనిటీ లాగానే తీసుకోవాలి. అంటే వాళ్ళు హై రిస్క్ గ్రూప్ గానే మనం తీసుకోవాలి. ఏం సిమ్టమ్స్ వస్తాయి, ఎలా వస్తాయని ఏపీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అలాగే మీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీ అందరికీ దాని గురించి వివరంగా తెలియాలంటే మనం నెక్స్ట్ మీటింగ్ లో ఒక సెషన్ పెట్టుకోవచ్చు. పిల్లల్లో వచ్చే అవకాశం కూడా ఉందండి, ఎందుకంటే ఇది ఫంగస్ కదా. ఒక్కసారి మీకు ఈ కోవిడ్ వైరస్ వచ్చి ఆ ముక్కు దగ్గర, సైనస్ దగ్గర లేయర్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, బ్రేక్ అయ్యి ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా ఎఫెక్ట్ అయ్యి మ్యూకోర్మైకోసిస్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి కూడా వచ్చి, సో మనం కావాలంటే మనం మ్యూకోర్ గురించి లేకపోతే ఈ వేరే వాటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ గురించి ఇంకొక సెషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వెంకట్ గారు, స్టిరాయిడ్స్ అండి, స్టిరాయిడ్స్ ఒకటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద కాకుండా బయట ఎక్కువ వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉందనేది తెలియకుండా కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారండి. అది ఒక ఫ్యాక్టర్. ఇదొకటి బయట ఓవర్ ది అక్రాస్ ది కౌంటర్ తీసుకొని వేసేసుకోవడం అనేది
అదొకటి ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి కొత్తగా రీసెంట్ గా స్టడీస్ ఏం వస్తున్నాయంటే ఈ మన సైనసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైక్రోథ్రాంబై ఫామ్ అయ్యి అక్కడ బ్లడ్ సప్లై లేక ఆ ఏరియా అంతా అయ్యి ప్రాబబ్లీ అది కూడా ఒక కాజ్ అనేది ఒక స్టడీ వస్తుందండి. బట్ అది కూడా ఇంకా స్టిల్ ఎవిడెన్స్ భారతి గారు చెప్పినట్టు ఇంకా అవన్నీ రావాలండి. సో మనం థ్యాంక్స్ సుశీల. మన స్టిరాయిడ్స్ ఏమన్నా అక్రాస్ ద కౌంటర్ తీసుకోనికుండా చేస్తే ఏమన్నా బెటర్ గా ఉంటుందేమోనండి. ఇంకొకటి డయాబెటిక్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్. స్టిరాయిడ్స్ నుంచి పంపిస్తున్నప్పుడు వాళ్ళు గ్లూకోమీటర్ ఇవ్వడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చెప్పడము. చాలా సార్లు ఏమవుతుందంటే హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత గ్లూకోమీటర్ ఉండదు, వాళ్ళు డోస్ టైట్రేట్ చేయకుండా చాలా ఎక్కువ షుగర్స్ ఉండిపోతున్నాయండి. తిరిగి మళ్ళీ కోవిడ్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి తిరిగి రీఅడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొక అదే బేసిక్ గా ఈ స్టిరాయిడ్స్ వల్ల, డయాబెటీస్ వల్ల, పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల, వీటి వల్ల. సో ఏదైనా కానీ డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి అండి, ప్లస్ ఎడ్యుకేట్ చేయాలి మన పేషెంట్స్ ని, ప్లస్ అక్రాస్ ద కౌంటర్ స్టిరాయిడ్స్ దొరకకూడదు. ఆ 3 పాటిస్తేనే మనకి మ్యూకార్ కేసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. డాక్టర్ సుశీల చెప్పినట్టు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా కానీ వెనక జరిగే పనులు జరుగుతూ ఉంటే ఎంతకి కంట్రోల్ చేయలేమండి. ఇప్పుడు సుశీల అన్నట్టు స్టీరాయిడ్స్ ఆర్ వెరీ డేంజరస్ మెడికేషన్స్. అది ఎందుకు నేను 2-3 పేషెంట్స్ తో మాట్లాడాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 10 రోజులు స్టీరాయిడ్స్ అక్కడ, మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ దగ్గర నేను స్టీరాయిడ్స్ తీసుకున్నానని చెప్పట్లేదు. సో వాళ్ళు ఇంకొక డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ తర్వాత ఫార్మసీ. సో ఫ్రమ్ అప్పర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్ ద కౌంటర్ స్టీరాయిడ్స్ ఇవ్వడం ఒక క్రైమ్, తప్పు లాగా చేస్తే అట్లీస్ట్ అది మటుకు ఆగితే చాలా చాలా బెనిఫిట్ అవుతుందండి. సంహౌ మీలాంటి పెద్దోళ్ళందరూ కొంచెం జాయిన్ చేసి సమ్ గైడ్ లైన్స్ ఏమైనా మార్పించగలిగితే అంతకన్నా. వెంకట్ గారు, రెమెడిసివిర్ కంటే స్టిరాయిడ్స్ చాలా డేంజరస్ అనేది వచ్చేసిందండి. సో దానికి ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు రెమెడిసివిర్ కి మేము ఎలా వెళ్ళి ఒక డీడీ తీసుకొని తెచ్చుకొని అట్లా చేశారో, అది అలా కంట్రోల్ చేస్తే కొంత మ్యూకార్ కేసెస్ ప్లస్ ఈ డెత్స్, మార్టాలిటీ, మార్బిడిటీ, సర్జరీస్ ఇవన్నీ తగ్గుతాయండి. అవును మేడం. కిడ్స్ ఇచ్చిన వాటిల్లో స్టెరాయిడ్స్ కూడా పెట్టించేశారు అనేది, ప్లస్ స్టెరాయిడ్స్ సో చీప్ కాబట్టి ఓవర్ ద కౌంటర్ ఇష్టం వచ్చి కొనేసి వాడేశారని ఇవన్నీ కూడా వినిపించినాయి. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ మేడం. మీరు కూడా డాక్టర్స్ ఫ్రెటర్నిటీ నుంచి please write to government indicating these things so that we can protect our kids from next wave if there are any such things. I just want to thank really Dr. Srivani garu, Dr. Bharati garu, Dr. Sridevi garu, Dr. Konda Mohan garu, Dr. Susila garu, Dr. Kalyan garu, Dr. Vani Prasad garu, Dr. Vasu garu. ఈ పెద్ద డాక్టర్లు అందరూ మీ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒక 250 సంవత్సరాలు ఉంటుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మీరందరూ వచ్చి ఇంత సేపు స్పెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో మారుమూలల్లో ఉన్న లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆర్ఎంపీ డాక్టర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి ఈ సూచనలు సలహాలు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలండి. కాబట్టి ఇంకా పార్టిసిపెంట్స్ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మా ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ ద్వారా కానీ లేదంటే గ్రామీణ డాక్టర్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. వాటి ద్వారా కూడా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో ఆల్ వెరీ మచ్. లెట్స్ కంక్లూడ్ ద సెషన్. థ్యాంక్ యూ.